ల్యాబ్స్లో జరుగుతున్న నేపథ్యంలో తన లవర్ లావణ్య ఆయన చెప్పిన విధంగానే తిరగబడింది రాజ్ తరుణ్ పైన. ప్రసాద్ ల్యాబ్స్ బయట లావణ్య నిరసన చేసింది. ప్రసాద్ ల్యాబ్స్లో రాజ్ తరుణ్ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. తిరగబడరా స్వామి సినిమా ప్రమోషన్ లోపల జరుగుతుంటే బయట లావణ్య రాజ్ తరుణ్ని తిరగబడి తనకి సమాధానం చెప్పాలి. చాలా రోజులుగా రాజ్ తరుణ్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు కూడా కొన్ని రోజులుగా వెతికారు. లావణ్య కూడా ఎక్కడ రాజ్ తరుణ్ కంటపడలేదు. అయితే తిరగబడరా స్వామి అనే సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రసాద్ ల్యాబ్స్కి రాజ్ తరుణ్ చేరుకున్నారు. లావణ్య అక్కడికి వచ్చి రాజ్ తరుణ్కి తిరగబడింది. రాజ్ తరుణ్ని కలవాలని లావణ్య ప్రయత్నం చేసింది. కానీ ల్యాబ్స్లో ప్రివ్యూ థియేటర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. నా రాజ్తో నేను మాట్లాడాలి, నా భర్తతో మాల్వి ఎందుకు ఉంటానో చెప్పాలి, మొగుడితో సంసారం చేసినట్టు రాజ్తో మాల్వి కలిసి ఎలా ఉంటుందంటూ కూడా లావణ్య మెన్షన్ చేస్తూ మీడియాతో మాట్లాడింది. కానీ పోలీసులు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఒక రాద్ధాంతం జరిగిందని చెప్పొచ్చు. సో తిరగబడరా స్వామి ఈవెంట్లో రాజ్ తరుణ్ సక్సెస్. అక్కడ ప్రమోషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రమోషన్లో భాగంగా కింద విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన నవ్వుతూ అక్కడ క్రూతో వాళ్ళ టీంతో మాట్లాడుతూ నవ్వుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్కనే మాల్వి కూడా ఉంది. ఎస్, ఈ సినిమానే బీజం వేసింది. ఈ సినిమా వల్లే మాల్వి రాజ్ తరుణ్ దగ్గరయ్యారు. ఈ సినిమా వల్లే లావణ్య రాజ్కి దూరమైంది. తిరగబడరా స్వామి సినిమా వల్లే వాళ్ళ యొక్క లవ్ స్టోరీ మొత్తం తిరగబడింది. తిరగబడరా స్వామి సినిమా కారణంగానే లావణ్య జీవితం తిరగబడింది. తిరగబడరా స్వామి సినిమా కారణంగానే రాజ్ తరుణ్ జీవితం కూడా తిరగబడింది. ఎవరు ఊహించని విధంగా వారి జీవితం తిరగబడింది. ఎస్, ఈరోజు లావణ్య అక్కడికి వచ్చి రాజ్ తరుణ్కి తిరగబడడం కోసం ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రాద్ధాంతం జరిగింది. ఒకసారి రాజ్ తరుణ్ లవర్ లావణ్య మీడియాతో కూడా మాట్లాడారు. నా భర్తని నేను కలవాలి, మాల్వితో ఒక భార్య చేసినట్టుగా రాజ్ తరుణ్తో మాల్వి ఉంటుంది, ఎందుకు అలా ఉంటుందో దానికి సమాధానం చెప్పాలి, మొగుడుతో సంసారం చేసినట్టుగా మాల్వి ఎందుకు రాజ్తో కలిసి ఉంటుందంటూ సమాధానం చెప్పాలంటే కూడా లావణ్య అక్కడ మాట్లాడిన పరిస్థితి. ఒకసారి లావణ్య అక్కడ తిరగబడిన తర్వాత ఏం జరిగిందో మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లావణ్య ఎందుకు వచ్చారు మీరు చెప్పండి. దాని మొహం మీద కోడిగుడ్లు కొట్టడానికి, కళ్ళలో కారం కొట్టడానికి వచ్చాను. అవి చేతిలో ఉంటే బాగోదు అని. నా రాజు ఎక్కడున్నాడు? అసలు ఎందుకంటే ప్రధానంగా మీరు రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ప్రధానంగా రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి. నా రాజు నాకు కావాలండి. నా రాజుని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సినిమా దూరం చేస్తుంది, ఈ సినిమా ప్రొడ్యూసర్లు దూరం చేస్తున్నారా, అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలియదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా 10 సంవత్సరాలు ఉండి వదిలేసుకొచ్చుకుంటూ బ్యాగ్ గేట్ ఎక్కడుంది? బ్యాగ్ గేట్ నన్ను కలవనివ్వండి, నన్ను చూడనివ్వండి. మీరు వెళ్ళండి. ఏమీ చేయట్లేదు మేడం, మీరు అర్థం చేసుకోవాలి. నా మనిషి మాట్లాడనివ్వండి, చూడనివ్వండి, సమాధానం అడుగుతాను. నన్ను ఎలా మోసం చేస్తాడు, ఎలా వదిలేస్తాడు? 10 సంవత్సరాలు ఉన్న మనిషిని నేను 15 ఏళ్ల నుంచి. అంటే సార్ మీకు ముందే పర్మిషన్ చెప్పారా బందోబస్తుకి? పర్మిషన్ తీసుకున్నారు అన్నమాట. ఓకే, అంటే తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అంటే లావణ్య నేను ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పండి. నన్ను ఇప్పుడు మీరు అందరూ కూడా దయచేసి రాజ్ తరుణ్ అక్కడ నుంచో పెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా, చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతకను? అతను ఎవరు చూడనీయకుండా చేస్తున్నారు? అందరూ అండి. మరి తనకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. లేదండి, ఫోన్ అన్ని ఆఫ్, కలవలేదు. అంటే డిపార్ట్మెంట్ సహకరిస్తుంది అంటున్నారు. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు. నాకు నా భర్త కావాలి. అన్ని అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి. అదే చెప్పండి. లావణ్య పెళ్ళి అంటున్నారు, ప్రూఫ్స్ ఏ ఉన్నాయి? మీకు పెళ్ళైంది అన్ని 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. సరే, మీకు తాళి కట్టడం వీడియో గానీ ఫోటో
కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి లావణ్య. ప్రూఫ్స్ ఏ ఉన్నాయి లావణ్య చెప్పండి. అంటే పెళ్లి గురించి రాస్తారు ఏం చెప్పాడంటే ప్రూఫ్ చూపించిందా అని అడిగాడు. సో మీ ఆన్సర్ ప్రూఫ్స్ మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము అదే మా సెల్ఫీస్ ఉన్నాయి, అవి సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేమిద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. తన ఇంట్లో అన్ని ఉన్నాయి చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాము, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్ల అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతను అంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే